హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన స్మృతి వనం ఏదైతే ఉందో అది ఇంకోసారి నిన్న కాంట్రవర్సీలోకి వెళ్ళింది. అది ఎందుకంటే అది ఇంకా మెయింటెనెన్స్ లేదు, స్టాఫ్కి శాలరీస్ ఇవ్వలేదు. ఇవన్నీ అసలు గతంలో నవంబర్ 6, 2025 అంటే నిన్న యాక్చువల్గా దీనికి కాంట్రవర్సీ ఎక్కడ వచ్చిందంటే దాన్ని నెగ్లెక్ట్ చేశారు. డెలిబరేట్గా కావాలనే దాన్ని వదిలేస్తున్నారు, మెయింటెనెన్స్ చేయకుండా అనేటువంటి ఒక ఎలిగేషన్ మీద నిన్న సోషల్ మీడియాలో తిప్పారు. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు తిప్పారు. ఓకే, దాంట్లో సత్యం కూడా ఉంది. వాళ్ళు ఏదైతే ట్రోలింగ్ చేస్తున్నారో ఆన్లైన్లో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి సరిగ్గా పట్టించుకోలేదు అని చెప్పేది అది నిజమే. అది సరిగ్గా పట్టించుకోకుండా పక్కన పెట్టారు. బట్ అఫ్కోర్స్ తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే రెనోవేషన్ ప్లాన్ ఉంది, దానికి ప్రస్తుతానికి బడ్జెట్ కన్స్టెంట్ ఉంది కాబట్టి అలా పెట్టాము, ఒక ప్లాన్ ఉంది దాన్ని మార్చడానికి అని ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు. బట్ అల్టిమేట్గా వీళ్ళు ట్రోలింగ్ చేసేది ఏదైతే ఉందో అంబేద్కర్ స్మృతి వనాన్ని మీరు సరిగ్గా పట్టించుకోలేదు, అక్కడ అసలు మెయింటెనెన్స్ లేదు, చూడటానికి కూడా బాగలేదు, పాడుపడిన దానిలాగా ఉంచారు అని ఇవన్నీ ట్రోలింగ్ అయితే చేస్తున్నారో ఆ పాయింట్ కూడా కరెక్టే. నీకు రెనోవేషన్ మన ఇల్లుని బాగు చేస్తాం కదా, ఉన్న ఇల్లుని మనం ఏమంటారు బూజు పట్టనివ్వం కదా, కొత్త రూమ్ కడదాము, కొత్త పెయింట్ వేద్దామని అనుకున్నాం ఇల్లుని. ఎలాగ కొత్త పెయింట్ వేస్తాం కదా అని చెప్పి బూజు పట్టను కదా, ఎప్పుడు అయినా కొత్త పెయింట్ వేసేంత వరకు ఇల్లు తుడుచుకుంటాం కదా మనం. అలాగే దాన్ని వాళ్ళ రెనోవేషన్లోకి తీసుకెళ్ళేంత వరకు దే షుడ్ మెయింటైన్ దాట్, గవర్నమెంట్ షుడ్ మెయింటైన్ దాట్. మోరోవర్ అదేదో నార్మల్ అంబేద్కర్ స్టాచ్యూ, అది అంబేద్కర్ స్టాచ్యూలు ప్రతి ఊరికి ఒకటి ఉంది. కొన్ని అంబేద్కర్ స్టాచ్యూలు అయితే ఇరిగిపోయి కింద పడి ఉన్నాయి, కొన్ని అంబేద్కర్ చేతులు ఇరిగిపోయి ఉన్నాయి, కొన్ని అంబేద్కర్ స్టాచ్యూలకి దాని అసలు వాటి కడగను కూడా కడగరు, అవి అలానే ఉంటాయి. మాలమాదిగ పల్లెలు అలానే ఉంటాయి ఒక అంబేద్కర్ స్టాచ్యూలు అన్నీ గ్రామీణ ప్రాంతాల్లో. అంటే మాలమాదిగ పల్లెలు ఎందుకన్నానంటే ఎలాగో వాళ్ళు పెట్టనివ్వరు, మిగతా వాళ్ళ ఏరియాలో పెట్టనివ్వరు. ఏదైనా ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏం మాట్లాడుతున్నా. ఓకే, అవి ఉంటాయి, ఎస్సీ కాలనీలో ఉంటాయి అంబేద్కర్ స్టాచ్యూలు. అక్కడ వాళ్ళకి సరిగ్గా నీళ్ళు పెట్టి కడగను కూడా ఏదో అంబేద్కర్ జయంతి రోజు, వర్ధంతి రోజు కడుగుతారు తప్ప, లేదంటే రాజకీయ నాయకుడు వచ్చి పూలదండ వేసేటప్పుడు కడుగుతారు తప్ప ఇంత మిగతాది పట్టించుకోరు అంబేద్కర్ స్టాచ్యూ. అటు చిన్న వాటిని వదిలేస్తారు. బట్ ఇదేంటంటే అది ప్రతిష్టాత్మకంగా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి అతిపెద్ద విగ్రహం ఇది. దీన్ని మనం ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ కాలనీలో వదిలేసిన అంబేద్కర్ విగ్రహాలను చూసినట్టుగా చూడకూడదు దీన్ని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ కాస్ట్లీ అండ్ ద లార్జెస్ట్ అండ్ విత్ ఎ పర్పస్ ప్రెస్టేజ్గా తీసుకొని పెట్టినటువంటి ఒక స్మృతి వనం అది. దాన్ని ఇంకా అలానే మెయింటైన్ చేయాలి, డిగ్నిటీని దాన్ని మెయింటైన్ చేయాలి ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ అనేది నా ఉద్దేశం. మరోవారు 18 ఎకరాలు, ఆల్మోస్ట్ 18 ఏదో విజయవాడ నగరంలో 18 ఎకరాలంటే జగన్ ఎందుకు చేసాడు ఇది? ఆ 18 ఎకరాలకి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టేవాళ్ళమే, అపార్ట్మెంట్లు బిల్డింగ్లు కట్టేవాళ్ళమే. 18 ఎకరాలు విజయవాడలో వేసేసాడు జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ కోసమని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్టే, అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, బట్ ఏదైనా హీ హ్యాస్ సమ్ ప్లాన్. అక్కడ కట్టాడు విజయవాడ నగరంలో ఒక 18 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్లో ఒక పెద్ద మ్యూజియం కట్టాడు అంబేద్కర్కి సంబంధించి. ఒక్కొక్క థియేటరు, వాటర్ ఫౌంటైన్స్, పాండ్స్ ఏదో క్రియేట్ చేసి అక్కడ పిల్లలకి విజిట్ చేయడానికి ఇదంతా కూడా స్టేట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టి ఆయన అయితే హీ హాస్ డన్ సంథింగ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాస్ డన్ సంథింగ్ ఆన్ దట్ స్మృతి వనం. ఓకే, ఒకవేళ మీరు ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ చేసి ఉండేదేమో, చేసి ఉండకపోయి ఉండవచ్చు. టీడీపీ గవర్నమెంట్ ఇది ఎక్కడో ఊరు బయట పెట్టుండేవాళ్ళు. ఓకే, ఇంత కాస్ట్లీ విజయవాడ నగరంలో ఇంత 18 ఎకరాల ల్యాండ్ని మనం వేస్ట్ చేసేది అని అనుకుని దూరంగా పెట్టి ఉండవచ్చు. అది ఇఫ్ క్లాజ్ అది. బట్ ఈయన అది ఆల్రెడీ పెట్టాడు కదా. ఇప్పుడు పెట్టిన తర్వాత మంచో చెడు మీకు ఇష్టమైన లేకపోయినా ఒక ఆల్రెడీ కట్టిన దాన్ని యూ కెనాట్ డిస్మాంటిల్, యూ కెనాట్ నెగ్లెక్ట్, యూ కెనాట్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ విత్ దట్ అంబేద్కర్ స్టాచ్యూ. దాన్ని ఏదో ఒకటి చేయాలి. సరే, అది వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము రెనోవేషన్ ప్లాన్ చేస్తున్నాము, రెనోవేషన్ యొక్క ప్లాన్లో ఉంది అది, కాబట్టి అదన్నట్టు వదిలేశారు. రెనోవేషన్ ప్లాన్లో ఉంటే మరి అన్పెయిడ్ స్టాఫ్ శాలరీస్కి ఆ గొడవ ఎందుకు వచ్చింది?
అక్కడ ఉన్న స్టాఫ్కి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జీతాలు ఇవ్వలేకపోతున్నారంటే ఎవరుంటారండి స్టాఫ్ అక్కడ? ఎంతమంది ఉంటారు? రోజు కడిగే వాళ్ళు, చెట్లు వేసారు, నీళ్ళు పోసేవాళ్ళు, మొక్కలు వేసేవాళ్ళు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇచ్చినట్టు లక్షల జీతాలు ఇస్తారా వాళ్ళకి ఏమన్నా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర? ఎవరు కదా. మరి వాళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు అని అంటే మరి ఎంత పెద్ద వ్యవస్థ, గవర్నమెంట్ వ్యవస్థ, అదే సో సర్ప్రైజింగ్. అది సెక్రటేరియట్లో మీ సెక్రటేరియట్ స్టాఫ్ క్లరికల్ స్టాఫ్తో సమానంగా వాళ్ళకి ఇచ్చినా సరిపోతాయి కదా. క్లరికల్ స్టాఫ్కి ఆపలేదు కదా, సెక్రటేరియట్ స్టాఫ్కి జీతాలు ఆపలేదు కదా. ఆపారా? సీఎం ఆఫీస్లో అక్కడక్కడ పనిచేసే వాళ్ళకి ఆపలేదుగా. ప్రభుత్వ ఉద్యోగులకి ఆపలేదుగా. వీళ్ళందరికీ ఆపలేదు. మరి అంబేద్కర్ స్టాచ్యూ గవర్నమెంట్ బిల్డింగు, మరి అక్కడ పెట్టారు అంటే కొంతమంది స్టాఫ్ని పెట్టారంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులతో సమానం. మరి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా నెలల తరపున ఆపడం ఏంటి? సో సర్ప్రైజింగ్ అది. ఓకే, అదే బాధాకరం. మళ్ళీ అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. అదొక డౌట్ ఉంది. మళ్ళీ మన జీతాలు పే చేయలేకపోతున్నాం వీళ్ళకి. పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్ ఉంటుంది కదా, ఆ పీపీపీ మోడల్ మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూని కూడా ఇస్తారేమో చంద్రబాబు నాయుడు గారు. నాకు ఎక్కడో డౌట్. ఓకే, నాకు దాంట్లో ఏముంది? ఎవరు వస్తారు? ప్రైవేట్ వాళ్ళు ఎవరు వస్తారు ఆ అంబేద్కర్ స్టాచ్యూని తీసుకోవడానికి? ఏదో ఎన్టీఆర్ స్టాచ్యూనో లేదా రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూనో అయితే దాన్ని ఒక పెద్ద మ్యూజియంగా మార్చి అక్కడ ఎన్టీఆర్ పార్క్ అని చెప్పి హైదరాబాద్లో ఎన్టీఆర్ పార్క్, దాంట్లో అవన్నీ పెట్టారు. అంబేద్కర్ గారికి అంత డెవలప్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? నాకు అది డౌటే. పీపీపీ మోడల్ దానికి. సరే, ఏదో ఒకటి వాళ్ళు స్టాఫ్కు జీతాలు పే చేయలేనంత బాధ అనేది బాధాకరమైన విషయం. రెండోది, శానిటేషన్ కొలాప్స్ అయిపోయిందట. సివేజ్ సిస్టమ్ ఫెయిల్ అయిందట. లోపలికి వెళ్ళి చూసి ట్రోలింగ్ చేస్తున్నారు వీళ్ళంతా. సివేజ్ సిస్టమ్ ఫెయిల్ అయింది, పబ్లిక్ యాక్సెస్ అని రిస్ట్రిక్ట్ చేశారు. గతంలో రోజు ఎవరికైనా సరే రోజు వెళ్ళి విజిట్ చేసేవారికి అవకాశం ఉండేది గతంలో. దాన్ని స్లోగా ఏం చేశారు? కట్ చేశారట దాన్ని. ఓకే, అక్కడ పాండ్స్ కూడా మొత్తం గార్బేజీ మొత్తం పడిపోయిందంట. ఆ ఫౌంటైన్లు ఇవన్నీ పనిచేయట్లేదు. అసలు మొత్తం ఏం లేదండి. ఆ పార్క్కి యాక్సెస్ క్లోజ్ చేసేసి డైలీగా పంపించే వాళ్ళని వారానికి ఒకసారి కూడా ఎవరినైనా పంపిస్తున్నారో లేదు కూడా డౌట్. అది అంత ఇంకా ఎంత జరిగిన తర్వాత ఇంకా నెగ్లిజెన్సీ అని ఎవరికైనా అనుమానం వచ్చింది కదా. నెగ్లెక్ట్ చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేయటం తప్పలేదు నాకు తెలిసిన వరకు. ఓకే, ఆర్ అట్లీస్ట్ టీడీపీ గవర్నమెంట్ షుడ్ కమ్ అవుట్ అండ్ గివ్ దర్ యాక్షన్ ప్లాన్. ఇదిగోండి రెనోవేషన్ చేద్దాం అనుకున్నాము, ఈ మోడల్లో రెనోవేషన్ చేద్దాం అనుకున్నాము, ఇది ఇంత ఖర్చు పెడదాం అనుకున్నాము, ఇది అని చెప్పి పబ్లిక్ చెప్పాలి. పబ్లిక్ చెప్తే ఈ గొడవ ఆగిద్ది. అసలు ఏదో రెనోవేషన్ చేస్తామంటే ప్లాన్ ఉందంట అని చెప్పి చేస్తారు. రాజకీయాల్లో ఈ తప్పు. పొలిటికల్ పార్టీస్ అటాక్ చేస్తాను అపోజిషన్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అవతరాన్ని మనం ఏంది ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏం మాట్లాడితే ఏం ట్రోల్ చేస్తే దానికి మనం సమాధానం ఇవ్వాలని అనిపించవచ్చు టీడీపీకి. మరి రాజకీయాల్లో తప్పదు అది. రాజకీయాల్లో అపోజిషన్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పాలకపక్షం కంటే ముందు తప్పులకు పడతారు. అది ఫండమెంటల్గా అది దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఎక్కడైనా ది ఫస్ట్ మిస్టేక్ ది హోల్ విల్ బి సీన్ బై ది అపోజిషన్. ది ఫస్ట్ హోల్ విల్ బి ఐడెంటిఫైడ్ బై ది అపోజిషన్. ఇప్పుడు వాళ్ళు ఐడెంటిఫై, బట్ దే విల్ ఐడెంటిఫై ఎ హోల్. మీకు స్కీమ్కి దానికి ఒక పెద్ద బొక్క పడింది అనుకోండి, చొక్కాకి నిన్ను విమర్శించేవాడు పైనుంచి కిందకు చూస్తాడు. నేను విమర్శించాలనుకున్నవాడు నీ చొక్కాకి బొక్క ఉందని ఐడెంటిఫై చేస్తాడు ఫస్ట్. నువ్వు విమర్శిస్తాను, నువ్వు చొక్కాకి బొక్క వేసుకొని వచ్చావేందని. ఓకే, మనం పెద్ద పట్టించుకోము, చిన్న హోల్డ్ కదా ఎందుకు మనం పట్టించుకోము, పెద్ద అపోజిషన్ వాళ్ళు పట్టించుకుంటారు దాన్ని. బట్ ఫండమెంటల్లీ వాట్ ఎవర్ దే టెల్ ఫ్యాక్టే కదా. షర్టుకి బొక్క ఉందని చెప్పడానికి వాళ్ళకి ఒక ఐడెంటిఫై. ఏమంటామంటే అపోజిషన్ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా అని చెప్పి ఇది చిన్న విషయంగా మనం తీసుకోకూడదు అని నా ఉద్దేశం. బట్ దే టెల్లింగ్ ఫ్యాక్టే చెప్తున్నారని నాకైతే అనిపిస్తుంది. ఓకే, మరి మరోవర్ ఈ దళిత గ్రూపులు ఇవన్నీ కూడా మాట్లాడతాయి త్వరలో. వాళ్ళు తగులుతారు దళిత గ్రూపుల పేర్లతోటి పార్టీలు తగులుతాయి. దళిత గ్రూపులు అనేవి ఎవరు లేడు. దళిత గ్రూపులు ఉంటే నేనే చెప్తున్నా, దళిత గ్రూపులు అనేవి ఉంటే రిజర్వేషన్స్ గురించి మాట్లాడేవాళ్ళు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మెడికల్ సీట్లు అమ్ముకుంటే మాట్లాడేవాళ్ళు,
వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి దళిత సంఘాలు ఏమి లేవండి, ఇవన్నీ పొలిటికల్ పార్టీలు సృష్టించినటువంటి వైఎస్ఆర్సీపీకి ఎస్సీ సెల్, అది దళిత సంఘం అని చెప్పుకుంటారు. టీడీపీ ఎస్సీ సెల్ దళిత సంఘం అని చెప్పుకుంటారు. బీజేపీలో కూడా దళిత సంఘం ఉంది, అది ఎందుకంటే ఎస్సీ సెల్ ఉంది బీజేపీలో కూడా. వాళ్ళ ఇంకే పొలిటికల్ పార్టీలు రన్ చేసేటండి ఇవన్నీ దళిత సంఘాలు. స్వచ్ఛందంగా న్యూట్రల్గా ఉండే దళిత సంఘాలు ఎప్పుడు పోయినాయి? లేవు అసలు. ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛందంగా న్యూట్రల్గా ఉండేవి. ఏదో బహుజన సమాజ్వాదీ పార్టీ వాళ్ళు వీళ్ళు కొంచెం బీఎస్పీ వాళ్ళు కొద్దిగా వాళ్ళు ఏదో కొద్దిగా ట్రై చేస్తున్నారు. ఓకే, కొద్దిగా కమ్యూనిస్టులు వాళ్ళు కొద్దిగా దూరంగా ఉండి వాళ్ళు పడతారు, కానీ వాళ్ళు పడే బాధల్ని మీడియా కవర్ చేయదు, వాళ్ళు మాట్లాడే మీడియా కవర్ చేయదు. నాలాంటి కూడా ఛానల్ పెట్టి, లేదంటే నన్ను ఎవడు పట్టించుకునేవాడు కదా. నా ఛానల్ ఏదో ఒక 1 lakh సబ్స్క్రైబర్ దాకా వచ్చారు కాబట్టి ఒక 2,000 3,000 మంది ఐడెంటిఫై చేస్తారు నా మాటల్ని. మరి నాకంటే ఎక్కువగా దళిత సంఘాలు దళిత సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు బహుజన సమాజ్వాదీ పార్టీల్లో, కమ్యూనిస్ట్ పార్టీల్లో. పాపం వాళ్ళ మాటలు మీడియాకు ముందుకు రావు, అవి తీసుకురారు వాటిని. సరే, నేను మళ్ళీ డివేట్ అవుతాను. నేను డివేట్ అవ్వకుండా ఒకటే చెప్పేది, నా రిక్వెస్ట్ ఏంటంటే, రెనోవేషన్ చేసేంత వరకు అంబేద్కర్ స్టాచ్యూకు స్మృతి వనాన్ని మినిమం మెయింటెనెన్స్ చేయండి, లేదంటే అపోజిషనల్ తగులుతారు. దాన్ని అపోజిషనల్ తగ్గటం అనేది వాళ్ళ ఫండమెంటల్ రైట్. ఏ సమస్యనైనా అపోజిషన్ లేవనెత్తడం అనేది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎన్ అపోజిషన్ పార్టీ. కాబట్టి మీరు చిన్న రాజకీయం చేస్తున్నారని మీరు అన్నా ఆగదు, ఇది వీళ్ళట్లో తగులుతారు దాన్ని. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం. మెయింటైన్ చేయండి మినిమం మెయింటెనెన్స్. థ్యాంక్ యూ, నమస్కారం.